బేబీ స్వింగ్ చైర్ కోసం చూస్తుంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇవన్నీ అబౌట్ 1200 ఉన్నాయి, కానీ ఇవన్నీ ఓన్లీ అప్ టు సెట్ అండ్ ఏజ్ లిమిట్ వరకే అనిపించింది. ఎందుకో అన్ని ఏజెస్కి సూటబుల్ అయ్యేలాగా తీసుకోవాలి అని అనుకున్నాను. ఇవన్నీ కాదు, ఎంత వెయిట్ అయినా సూటబుల్ అయ్యేలాగా నేను కూడా యూజ్ చేసుకునేలాగా ఉండాలి అని ఒకటి స్వింగ్ చైర్ చూశాను. చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు ఓన్లీ అండర్ 900లోనే వచ్చేసింది. సో మనం దీన్ని ట్రావెల్కి కూడా తీసుకెళ్ళచ్చు. ఇది మూవబుల్ కదా, గార్డెన్ ఏరియాలో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, బాల్కనీలో కూడా వేసుకోవచ్చు. మనం ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అందుకే తీసుకున్నాను. చాలా మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. దీనికి ఇలా హూక్స్ వచ్చాయి, వీటితో ఫిక్స్ చేసుకోవాలి మనం స్వింగ్ చైర్ని. ఎంత బాగుందో ఉయ్యాల అసలు. సో మాకు ఈ హూక్స్ సరిపోలేదు, ఇంకా ఎక్స్టెన్షన్ ఆర్డర్ పెట్టేశాను. నేను ఎక్స్టెన్షన్ హూక్స్ తీసుకున్నాను. ఈ లెంత్ మాత్రం సరిపోలేదు, కొంత లెంత్ వరకే వచ్చేసింది. అయితే నేను ఆర్డర్ చేస్తున్నప్పుడు చాలా కలర్స్ చూపించింది, డార్క్ బ్లూ, బ్లాక్, రెడ్. నాకెందుకో ఈ క్రీమ్ వైటే చాలా మంచిగా అనిపించింది, చాలా క్లాసీగా అనిపిస్తుంది కదా ఇదైతే. మీరు కూడా చూడండి, నచ్చిందా మీకు? చాలా క్లాసీగా ఉంటుంది, ఈ కలరే బాగుంటుంది. ఇది స్పేస్ కూడా చాలా తక్కువే ఆక్యుపై చేస్తుంది, అందుకే తీసుకున్నాను నేను. ఇంకా వేరే స్వింగ్ హ్యాంగింగ్ చైర్స్ చూశాను, కానీ అవి చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సింపుల్గా ఇలా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇది అప్ టు 120 kgs వరకు ఉంది కెపాసిటీ. అప్ టు 120 kgs వరకు మనం కూర్చోవచ్చు. పిల్లలు ఇంచక్క డైలీ కూర్చొని ఆడుకుంటారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ ఫాలో మై పేజ్ కదా. థ్యాంక్ యూ.